రామ్ చరణ్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ల గారి మధ్య మూవీ క్లాస్. ఇప్పటివరకు చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారి మాత్రమే పోటీ పడ్డారు. అది కూడా 2012 సంవత్సరంలో రచ్చాతో రామ్ చరణ్, దమ్ముతో జూనియర్ ఎన్టీఆర్. రచ్చా మూవీ అనేది 2012 ఏప్రిల్ 5న రిలీజ్ అయింది. ఈ మూవీలో చరణ్ యాక్టింగ్ అండ్ స్టైల్ అండ్ డ్యాన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీలో పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీ అనేది తొలి రోజు మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. కానీ తర్వాత టాక్ అనేది ఇంప్రూవ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా 45 కోట్ల 3 లక్షల షేర్ వసూలు సాధించింది. ఈ మూవీ బడ్జెట్ అనేది 35 కోట్లు, 15 కోట్ల లాభాలతో ఈ మూవీ అనేది సూపర్ హిట్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకి అంటే ఏప్రిల్ 27న దమ్ము మూవీ రిలీజ్ అయింది. మూవీలో ఎన్టీఆర్ గారి యాక్టింగు, కీరవాణి గారి బీజిఎం బాగుంటుంది. కానీ మూవీలో ఫైట్స్ అనేవి చాలా ఓవర్గా అనిపించాయి. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా మరీ ఎక్కువగా అనిపించాయి. కథ కూడా రొటీన్గా ఉంటుంది. కథ ఎలా ఉన్నా టేకింగ్ మాత్రం బాగుండాలి. కానీ ఈ మూవీలో అలా లేదు. ఈ మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ బడ్జెట్ అనేది 43 కోట్లు. ఈ మూవీ అనేది బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల వరకు వసూలు సాధించింది. 8 కోట్ల వరకు లాసెస్ మిగిలించింది. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే వీళ్ళు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఫ్యూచర్లో ఏమైనా పడతారో లేదో చూడాలి. ఈ మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.